హాయ్ ఆల్, నేను మీకు ఈ వీడియోలో డిజిటల్ మార్కెటింగ్లో ఉండే జాబ్స్ ఏంటనేది నేను మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని మీకు చివరి వరకు చూడండి. దాని తర్వాత మీకు ఒక క్లారిటీ వస్తుంది జాబ్స్ ఏంటనేది. సో జాబ్స్ గురించి మనము డిస్కస్ చేసుకోవాలి అంటే మీకు కరికులంలో మీకు మాడ్యూల్స్ ఏవైతే ఉంటాయో ఎక్కువ శాతం మీకు ఆ మాడ్యూల్స్ నుంచే జాబ్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో మెయిన్గా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, డిజిటల్ బడి వెబ్సైట్లో మా కోర్సు కరికులం ఇది, ఇందులో ఉండే మాడ్యూల్స్ ఇవి. ఈ ప్రతి మాడ్యూల్లో జాబ్ ఉంటుందని కాదు, బట్ నేను ఒకసారి చెప్తాను జాబ్స్ ఎందులో ఉంటాయి. సో ఫస్ట్ వచ్చేసి సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. ఎస్సీఓలో మీకు చాలా జాబ్స్ ఉంటాయి. ఎస్సీఓ అనలిస్ట్గా కానీ, ఎస్సీఓలో మీకు ఎస్సీఓ మేనేజర్గా కావచ్చు, లేకపోతే లింక్ బిల్డింగ్లో కావచ్చు. సో మీకు ఈవెన్ అవుట్ రీచ్ స్పెషలిస్ట్గా కావచ్చు, ఈవెన్ లింక్ బిల్డింగ్లోనే అది. సో అందులో మీకు కొన్ని జాబ్స్ ఉంటాయి ఎస్సీఓలోనే. ఇది ఒక ఏరియా అనుకోవచ్చు. అండ్ ఇంకా శాలరీ ప్యాకేజెస్ ఎలా ఉంటాయి అనేది మీరు గూగుల్లో వెతికినా తెలుస్తుంది. అంటే బేసిక్ ఫ్రెషర్ నుంచి తీసుకుంటే మీరు ఈవెన్ మంత్లీ 5 lakhs కూడా సంపాదిస్తున్న వాళ్ళు ఉన్నారు ఎస్సీఓలోనే. సో ఇట్స్ అప్ టు అనమాట, మీరు చూజ్ చేసుకునే కంపెనీ రోల్ని బట్టి, ఎక్స్పీరియన్స్ని బట్టి ఉంటుంది. ఎస్సీఓ ఒక ఫీల్డ్. సో దాని తర్వాత కనుక చూసుకున్నట్లయితే మీకు గూగుల్ యాడ్స్లో కూడా ఉంటాయి. గూగుల్ యాడ్స్ని మనం ఇక్కడ సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అని కూడా అంటాం కదా. సో సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ ఏదైతే ఉందో, సో ఈ సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్లో మీకు ఈవెన్ సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అన్న, గూగుల్ యాడ్స్ గురించి జాబ్స్ అనుకున్నా సరే, మీరు పేపర్ క్లిక్ అనుకున్నా సరే, ఇదే మీకు రోల్స్ అయితే ఇందులోనే ఉంటాయి. గూగుల్ యాడ్స్లో మీరు యాడ్ క్యాంపెయిన్స్ రన్ చేస్తూ ఉంటారు. సో ఇందులో కూడా మీకు కొన్ని రోల్స్ ఉంటాయి అనమాట గూగుల్ యాడ్స్ స్పెషలిస్ట్గా. సో దాని తర్వాత సోషల్ మీడియా మార్కెటర్గా కూడా మీకు ఉంటాయి. సోషల్ మీడియా మార్కెటింగ్లో మీకు సోషల్ మీడియా మార్కెటర్ కావచ్చు. అందులోనే మీ వర్క్ ఎలా ఉంటుంది, ఇంకా సోషల్ మీడియాకి కాంటెంట్ క్రియేట్ చేయడం కావచ్చు, క్యాన్వాలో గ్రాఫిక్ పోస్టర్స్ డిజైనింగ్ చేయడం కావచ్చు, క్యాప్షన్స్ ప్రిపేర్ చేయడం కావచ్చు, రెగ్యులర్గా మీరు ఒక కాంటెంట్ క్యాలెండర్ బిల్డ్ చేసి దాని పరంగా మీరు వెళ్ళడం కావచ్చు. ఇదంతా ఉంటుందన్నమాట. ఒక్కొక్క రోల్లో ఒక్కొక్క జాబ్స్ ఉంటుంది. అదంతా మనం నెక్స్ట్ వీడియోలో కవర్ చేసుకుందాం కావాలంటే. బట్ జాబ్స్ ఏముంటాయి అనేది చెప్తున్నాను. ఎస్సీఓలో కొన్ని జాబ్స్ ఉంటాయి, ఎస్సీఎంలో కొన్ని జాబ్స్ ఉంటాయి, ఎస్ఎంఎంలో కూడా జాబ్స్ ఉంటాయి. కాంటెంట్ మార్కెటింగ్లో జాబ్స్ ఉంటాయంటే ఉంటాయి, కానీ మన దగ్గర అయితే తక్కువ. కాంటెంట్ మార్కెటింగ్ పైనే జాబ్స్ ఉండేటివి, కాకపోతే దాన్ని మనం కంటెంట్ రైటర్ జాబ్స్ అనుకోవచ్చు. ఒకవేళ కంటెంట్ రైటింగ్ జాబ్స్ అయితే ఉంటాయి. కాంటెంట్ రైటింగ్లో ఇంకా వెబ్సైట్ కాంటెంట్ కావచ్చు, బ్లాగ్ కాంటెంట్, సోషల్ మీడియా కాంటెంట్ కావచ్చు, ఇంకా ఈవెన్ యాడ్స్కి రాయడం కావచ్చు. ఇదంతా మనం కాంటెంట్ రైటర్ కిందకే తీసుకోవచ్చు. సో దాని తర్వాత బ్లాగర్ అంటే సపరేట్గా జాబ్ లాగా కొన్ని కంపెనీస్ హైర్ చేసుకుంటారు, కానీ ఎక్కువ కంపెనీస్ ఏం హైర్ చేసుకోరు. దాన్ని కూడా మనం కాంటెంట్ రైటర్ కిందకే తీసుకెళ్ళచ్చు. ఇంకా గూగుల్ యాడ్సెన్స్ పైనే సపరేట్గా జాబ్స్ అయితే నేను తక్కువ శాతం చూశాను. ఈ జాబ్స్ మీకు జనరల్గా ఎక్కడ ఉంటాయంటే, ఒకవేళ న్యూస్ వెబ్సైట్స్ కానీ, ఎంటర్టైన్మెంట్ వెబ్సైట్స్ ఉంటే అక్కడ ఉండే ఛాన్స్ ఉంటాయి. బట్ అదైనా సరే ఇందులో మీకు అవకాశాలు అయితే తక్కువనే అనుకుంటుని చెప్పొచ్చు. సో యాజ్ ఎ స్కిల్గా మీరు నేర్చుకోవచ్చు. మీరు సొంత వెబ్సైట్స్ ఏమైనా ఉంటే మీరు దాన్ని మీరు మానిటైజ్ చేసుకోవచ్చు అనమాట. అలా సొంత వెబ్సైట్ ఏమైనా ఉంటాయి. ఫేస్బుక్ యాడ్స్లో మళ్ళీ జాబ్స్ ఉంటాయి. ఫేస్బుక్ యాడ్స్, ఇన్స్టాగ్రామ్ యాడ్స్లో కూడా జాబ్స్ ఉంటాయి. అంటే యాడ్ క్యాంపెయిన్స్లోనే మీరు మల్టిపుల్ క్యాంపెయిన్స్, మీరు ఎన్నో క్రియేటివ్స్తో, మీరు ఎన్నో యాడ్ సెట్స్తో మీరు రన్ చేస్తుంటారు. అదే మీకు ఫుల్ టైం లాగా అయిపోతుంది అనమాట జాబ్స్. సో కాబట్టి మళ్ళీ రన్ చేసిన తర్వాత వాటికి ఉన్న ROI క్యాలిక్యులేట్ చేయడం కానీ, రిపోర్టింగ్ ఇవ్వడం కావచ్చు, దీనికే మీకు చాలా టైం పోతుంది అనమాట. అంటే అదే వర్క్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఓన్లీ ఫేస్బుక్ యాడ్స్లోనే ఎక్కువ వర్క్ ఉంటుంది, అది కూడా మీరు రన్ చేస్తుంటారు. దాని తర్వాత పర్సనల్ బ్రాండింగ్ పైన జాబ్స్ అంటే ఏముండవు, కాకపోతే ఇది ఒక మాడ్యూల్. మిమ్మల్ని ఎలా బ్రాండింగ్ చేసుకోవాలనేది ఒక మాడ్యూల్గా ఉంటుంది. ఇందులో జాబ్స్ అయితే ఉండవు. మార్కెటింగ్ మేనేజ్మెంట్ ఇది సపరేట్ అనుకోండి, ఇది వేరే ఆఫ్లైన్ మార్కెటింగ్కి అనుకోవచ్చు జాబ్స్. ఫ్రీలాన్సింగ్ వేరు, జాబ్ వేరు, కాబట్టి ఇది జాబ్ కాదు. మళ్ళీ మార్కెటింగ్ ఆటోమేషన్లో మీకు జాబ్స్ ఉంటాయి. మీరు మార్కెటింగ్ ఆటోమేషన్లో మీరు జాబ్స్ సంపాదించాలంటే మీకు కొంత ఎక్స్పీరియన్స్ ఉండాల్సి ఉంటుంది. ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు మార్కెటింగ్ ఆటోమేషన్ టూల్స్ కానీ, అందులో ఉండే మెథడ్స్, కాన్సెప్ట్స్ నేర్చుకోగలిగితే మీరు అందులో కూడా చేయొచ్చు. ఇది కొంచెం హై పేయింగ్ జాబ్స్ అనమాట, మార్కెటింగ్ ఆటోమేషన్ జాబ్స్. మీరు ఫోకస్ చేయగలుగుతారు కొంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళనే సరే. ఇంకా యూట్యూబ్ పైనే హైర్ చేసుకుంటున్నారు అంటే కొన్ని కంపెనీస్ హైర్ చేసుకుంటున్నారు, కానీ అందులో అవకాశాలు కూడా తక్కువ అనుకోవచ్చు. అంటే కంపేర్ విత్ అదర్ మాడ్యూల్స్ మనం చూసినట్లయితే కోరాకి కూడా అగైన్ మళ్ళీ కాంటెంట్ రైటరే అనుకోవచ్చు. దానికి లింక్డ్ఇన్ మార్కెటింగ్ కూడా కాంటెంట్ రైటర్సే చేస్తున్నారు ఎక్కువ శాతం. బట్ లింక్డ్ఇన్ మార్కెటింగ్ అంటే స్పెసిఫిక్గా ఆ ప్లాట్ఫామ్లోనే ఎక్స్పర్ట్స్ అంటూ కొంతమంది ఉంటారు. మీరు ఒకవేళ అవ్వాలనుకుంటే అందులో అవ్వచ్చు. అందులో జాబ్స్ కంటే కూడా మీకు ఎక్కువ ఫ్రీలాన్సింగ్ ఆపర్చునిటీస్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇంకా PR అంటే PRలో జాబ్స్ కూడా ఉంటాయి. కాకపోతే మీరు PR అనేది ఏంటంటే సపరేట్గా PR చేయడానికి సపరేట్ పర్సన్స్ ఉంటారు, సపరేట్ ఏజెన్సీస్ కూడా ఉంటాయి, PR ఏజెన్సీస్ అని. ఒకవేళ మీ కంపెనీకి ఒకవేళ PR కావాలి, ఒకవేళ అఫోర్డబుల్ కాస్ట్లో అనుకుంటే మీరు నన్ను రీచ్ అవ్వచ్చు. నేను మీకు హెల్ప్ చేయగలుగుతా. మీకు PR తక్కువ అంటే తక్కువ కాదు, మరి అఫోర్డబుల్గా మీకు PR క్యాంపెయిన్స్ చేయించి పెట్టగలుగుతా.
సో దాని తర్వాత ఓఆర్ఎంలో జాబ్స్ ఉంటాయంటే అది వెరీ రేర్ ఉంటాయి. మన ఇండియన్ హైదరాబాద్ మార్కెట్ను దృష్టిలో పెట్టుకొని చెప్తున్న విషయాలు ఇవంతా. సో పిఆర్లో జాబ్స్ ఏమి ఉండవు మీకు సపరేట్గా, కాకపోతే ఆ వర్క్ మీరు చేయొచ్చు అలా. ఇంకా ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్లో జాబ్స్ ఉంటాయంటే మీరు ఒకవేళ ఏజెన్సీ అయితే ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగే సపరేట్ వింగ్గా మీకు ఉంటే మీకు ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్లో మీరు జాబ్ ఉంటుంది. అంటే మీరు అప్పుడు బ్రాండ్స్తో కొలాబరేట్ అవుతూ ఇన్ఫ్లుయెన్సర్స్తో కొలాబరేట్ అవుతూ ఆ క్యాంపెయిన్స్ని డిజైన్ చేస్తూ రన్ చేయిస్తూ వాటి ఆర్ఓఏ రిపోర్టింగ్ అదంతా ఆ వర్క్ ఉంటుంది. ఇందులో కూడా జాబ్స్ ఉంటాయి. కాకపోతే మళ్ళీ ఈవెన్ ఇప్పుడు మనం కంపేర్ చేస్తాం కదా ఎస్సీఓ, సోషల్ మీడియా మార్కెటింగ్, ఈ గూగుల్ యాడ్స్, ఫేస్బుక్ యాడ్స్, ఈ వీటితో పోలిస్తే ఇది చాలా తక్కువ అనేది చెప్పుకోవచ్చు అనమాట. దాని తర్వాత కమ్యూనిటీ మేనేజ్మెంట్, కమ్యూనిటీ మేనేజర్గా మళ్ళీ జాబ్స్ ఉన్నాయి. కమ్యూనిటీ మేనేజర్గా జాబ్స్ ఉన్నాయి. మీరు ఒకవేళ సంపాదించాలనుకుంటే ఇది కమ్యూనిటీ మేనేజ్మెంట్ కూడా ఒక సపరేట్ వింగ్ ఇది. కాకపోతే ఇది కమ్యూనిటీస్ అనేవి అన్ని బ్రాండ్స్కి ఉండవు. ఉంటేనే మిమ్మల్ని కమ్యూనిటీ మేనేజర్గా మిమ్మల్ని హైర్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఒక అవకాశాలు ఇందులో కూడా మనం తక్కువ అని అనుకోవచ్చు. తక్కువ అంటే మరీ తక్కువ కాదు, అగైన్ ఉంటాయి. మళ్ళీ మనం వెతికితే తెలుస్తుంది ఈవెన్ ఎనీ జాబ్ పోర్టల్లో ఉన్నాయా లేదని. అఫిలియేట్ మార్కెటర్గా సపరేట్గా జాబ్ అంటే ఏముండదు. ఇది కొంచెం మనకు ఒకవేళ ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలి అనుకుంటే మనం అఫిలియేట్ మార్కెటింగ్ చేయాలనుకుంటే అదొక రోల్గా ఉంటుంది. బట్ యాజ్ ఎన్ అఫిలియేట్ మార్కెటర్గా మీరు చేయాలంటే అందులో జాబ్ ఉంటుందంటే ఒకవేళ మీ కంపెనీలో మీరు అఫిలియేట్స్ని సపరేట్గా మేనేజ్ చేస్తున్నట్లయితే అదొక రోల్గా మనం తీసుకోవచ్చు. బట్ అది అండర్ డిజిటల్ మార్కెటింగే, బట్ అది ఫుల్ రోల్గా నేను ఇప్పటివరకు అయితే చూడలేదు ఇది అఫిలియేట్ మార్కెటింగ్ గురించి. ఏదైనా ఈకామర్స్ కంపెనీస్కి అవసరం అవ్వచ్చు ఒకవేళ అఫిలియేట్ మార్కెటింగ్కి. ఇంకా వెబ్ అనలిటిక్స్ అంటే ఇది అనలిస్ట్ అనుకోవచ్చు. ఇందులో కూడా జాబ్స్ తక్కువనే అనుకోవచ్చు అనమాట. ఒకవేళ మీరు సపరేట్గా ఇంకా బిగ్ కంపెనీస్ ప్రతి రోల్కి ఒక్కొక్కరిని పెట్టుకుంటారు. ఒకవేళ అట్లా ఉంటే మిమ్మల్ని అనలిస్ట్గా తీసుకునే ఛాన్స్ ఉంటుంది. బట్ వెబ్ అనలిటిక్స్ కంటే కూడా వాళ్ళు దే ఆర్ గోయింగ్ విత్ ద డేటా అనలిస్ట్లు అనుకోవచ్చు ఎక్కువ శాతం. నాకు ఉన్న ఇన్ఫర్మేషన్ బట్టి నేను చెప్తున్నా. ఒకవేళ కొన్ని కంపెనీస్ ఒకవేళ హైర్ చేసుకుంటే కూడా చేసుకోవచ్చు అనలిటిక్స్ అనేది. దాని తర్వాత ఈమెయిల్ మార్కెటింగ్పై మళ్ళీ జాబ్స్ ఉంటాయి. మళ్ళీ ఇంకా ఫుల్ టైమ్ జాబ్ రోల్స్ కూడా ఉంటాయి. ఓన్లీ ఈమెయిల్ మార్కెటింగ్ చేసే ఏజెన్సీస్ కూడా ఉన్నాయి. ఈమెయిల్ మార్కెటింగ్ స్పెషలిస్టులు కూడా ఉన్నారు. వాళ్ళు ఎట్లా అంటే ఇంకా అప్పటికప్పుడు లిస్ట్ బిల్డ్ చేయడం కానీ లేకపోతే పర్చేజ్ చేసిన ఈవెన్ ఒకవేళ ప్రొక్యూర్డ్ లిస్టుతో కూడా అప్పటికప్పుడు మీకు రిజల్ట్స్ తీసుకురాగల ఈమెయిల్ మార్కెటర్స్ అనమాట. అదొకటి సపరేట్. ఇంకా మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అనేది ఒక సపరేట్ జాబ్ అని కాదు, కానీ మీరు ఏ జాబ్ బెటర్గా చేయాలన్నా సరే మీకు ఈ స్కిల్ అయితే చాలా అవసరం అనమాట. సో మీరు చూడండి డిజిటల్ మార్కెటింగ్లో ఇన్ని రకాల జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. నేనైతే ఈ ప్రజెంట్ నాకు తెలిసిన వాటిలో మీకు చెప్పాను. ఒకవేళ మీరు ఇటువంటి జాబ్స్ను కనుక చేయాలి అనుకుంటే మీరు డిజిటల్ బడిలో కోర్స్ అయితే నేర్చుకోండి. ఆఫ్లైన్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్లో ఉంది. ఒకవేళ మీరు ఆన్లైన్లో నేర్చుకోవాలనుకున్నా సరే మీరు ఆన్లైన్లో అయినా మీరు నేర్చుకోవచ్చు. మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్ లేకపోతే మీకు ఒక నంబర్ చూస్తాను ఇక్కడ మీరు చూడొచ్చు 63099. మీకు చూస్తున్నారు కదా కింద మధ్యలో ఉన్న నంబర్ 630997329. ఈ నెంబర్కి వాట్సాప్ ఉంది. వాట్సాప్లో మెసేజ్ చేసినా సరే కాల్ చేసినా సరే బెటర్ మీరు కాల్ చేయండి. దాని తర్వాత 9573439404కి మీరు కాల్ చేసినా సరే ఈ 720730 ఈ నెంబర్ వచ్చేసి నా దగ్గర ఉంటుంది. మీరు నాకు కాల్ చేసినా సరే మీకు నెక్స్ట్ డెమోస్ ఎప్పుడు ఉన్నాయి, బ్యాచెస్ ఏమున్నాయి అనేది మీకు ఖచ్చితంగా మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాం. మన దగ్గర నేర్చుకున్న కూడా మంచిగా ప్లేస్మెంట్స్ అవుతున్నారు అండ్ స్టూడెంట్ రివ్యూస్ కూడా ఎప్పటికప్పుడు వస్తూనే ఉన్నాయి. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఇంకేమైనా వీడియోస్ కావాలి అనుకుంటే మీరు మాకు కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా వాటిపై వీడియోస్ చేస్తాను.